హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో మనము గత వారం రోజుల తర్వాత, ఐ థింక్ వారం 2 వారాల తర్వాత మళ్ళీ భగవద్గీత స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం చర్చించింది ఏ శ్లోకం వరకు చర్చించాము గుర్తుందా? ఎవరికైనా చెప్పగలుగుతారా? 90th శ్లోక ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. 19వ శ్లోకం వరకు మనం చర్చించాము. ఎందుకంటే దానికంటే ముందు అర్జునుడు అడిగారనమాట, మీ యొక్క విభూతులని నాకు దయచేసి చెప్తారా, దేని ద్వారానైతే నేను కృష్ణ మిమ్మల్ని ఎల్లప్పుడూ స్మరించగలుగుతాను అని చెప్పినప్పుడు కృష్ణుడు 19వ శ్లోకంలో ఏం చెప్పారు? ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్తి అంతో విస్తరస్యమే. నా విభూతులు అనంతమైనటువంటివి, కానీ ప్రధానమైనటువంటివి మాత్రం నేను మీకు చెప్తాను. దేని ద్వారానైతే నువ్వు నన్ను స్మరించగలుగుతావు, ఈ విభూతులలో నువ్వు నన్ను చూడగలుగుతావు. రైట్. సో ఆ విధంగా చెప్పిన తర్వాత భగవంతుడు ఇప్పుడు విభూతులు చెప్పబోతున్నారు. సో యాక్చువల్గా విభూతులు చెప్పడం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ 20 శ్లోకం నుండి 39వ శ్లోకం వరకు గమనించండి. ఇవన్నీ శ్లోకాలలో భగవంతుడు అనేక విభూతుల గురించి చెప్తారనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ విభూతి 20వ శ్లోకం మనం చూడబోతున్నాము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. చదువుతారా? ఒక్క నిమిషం ఉండండి, లెట్ మీ ఓపెన్. యా, పర్ఫెక్ట్. సో 20వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరణం. హరే కృష్ణ. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయం స్థితః అహం మధ్యచ్చ మధ్యం చ భూతనామస్త ఏవ చ. అనువాదం. ఓ అర్జున, నేను సకల జీవుల హృదయంతోనే ఆశ్రుడైనట్టి పరమాత్ముడను. సకల జీవుల ఆది మధ్య అంతము నేనే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే. సో మొట్టమొదటిగా ఇక్కడ ఒక చాలా చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు. నేను ఆదిని, నేను మధ్యము, ఇంకా నేను అంతము అని కూడా చెప్తున్నారు. ఇదేంటి అనేది మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు. సో ఈ పదంలో, ఈ యొక్క శ్లోకంలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. గుడాకేశ అని అన్నారు. సో గుడాకేశ అంటే ఎవరు? గుడాకేశ అంటే ఎవరిని సంబోధిస్తున్నారు? కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తున్నారు. రైట్. గుడాకేశ అనే పదానికి అర్థం ఏంటి? గుడాకేశ అంటే ఎవరైతే నిద్రని జయించగలిగారో అటువంటి వ్యక్తులను గుడాకేశ అంటారు. సో దాని అర్థం ఏంటి? అర్జునుడు నిద్రపోడా? అర్జునుడు నిద్ర జయించాడంటే ఏంటి? ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణాం ప్రభుజీ. దండోత్ ప్రణాం. అజ్ఞానాన్ని జయించాడు అని అర్థం ప్రభుజీ. ఎస్, వెరీ గుడ్. సో నిద్ర అనేది అంధకారము, అజ్ఞానంతో కూడా పోలుస్తాం మనం, కరెక్టా? సో ఆ లెక్క ప్రకారం చూస్తే ఎవరైతే యాక్చువల్గా
అజ్ఞానాన్ని, అంధకారాన్ని జయించారు, అటువంటి వాళ్ళని గుడాకేశ అని అంటారు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఏది ప్రాధాన్యము? అంధకారము, అజ్ఞానము. కరెక్ట్. అందుకనే అసతోమ జ్యోతిర్గమయ అని చెప్పారు. రైట్. సో ఈ అజ్ఞానం నుండి మనము వెలుతురికి రావాలి. సో దాని అర్థం ఏంటి? మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క విభూతుల గురించి అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా భగవంతుడి అవగాహన పొందగలుగుతారు. సో అందుకనే కృష్ణుడు చెప్తున్నారు, అర్జునుడా, నువ్వు ఆ గుడాకేశుడివి, అంటే నువ్వు అజ్ఞానాన్ని అధిగమించినటువంటి వ్యక్తివి. అందుకనే నీకు చెప్తాను నేను, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు కాబట్టి. సో ఒక్కసారి ఈ లోకంలో మనం చూడండి. మీరు ఒకసారి బయట రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, జనాలు ఎంత బిజీగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఆ, 5 నిమిషాలు కూడా సమయం లేదు ఎవరి దగ్గర. అది చేసాం, ఇది చేసాం, ఇది చేసాం, అది చేసాం. మ్యాక్సిమం జీవితం సమయం అంతా కూడా డబ్బు సంపాదించడంలో, తినడంలో, పడుకోవడంలో, ఇందులోనే మొత్తం మొత్తం స్పెండ్ అయిపోతుంది మ్యాక్సిమం లైఫ్. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి, సార్ భగవద్గీత తీసుకుంటారా? బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ నడుస్తుంది, ఎంతోమంది భక్తులు బయటికి వెళ్తున్నారు భగవద్గీత వితరణ చేయడానికి. రైట్. సో అది ఏంటో చూద్దాము, భగవద్గీత గురించి విన్నాము చిన్నప్పటి నుంచి, కానీ చదవలేదు. ఆ ఆ ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు క్షీణమైపోయింది. ఎందుకంటే భౌతిక ప్రకృతి ప్రభావంలో ఎంత మునిగిపోయాడంటే జీవాత్ముడు ఆధ్యాత్మిక జీవితం వైపు తిరిగి చూడడానికి కూడా సమయం లేదు, దాన్ని పాటించడం వేరే విషయం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట. దాన్ని అంధకారం అంటారు. అంధకారం అంటేనే భగవంతుని మర్చిపోవడం. చాలా సింపుల్. భగవంతుని మర్చిపోవడమే అంధకారం. సో అందుకనే శాస్త్రాలు చాలా క్లియర్గా ఉన్నాయి, ఈ అంధకారం నుంచి మనము బయటికి రావాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అంధకారంలో ఉన్నామనే విషయమే చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇదే జీవితం అనుకుంటున్నారు. కరెక్టా కదా? ఎవరినైనా అడగండి సాధారణంగా, మీ జీవితంలో లక్ష్యం ఏంటి అనేది. లక్ష్యం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి విషయాలు? ఆ, మంచిగా మంచిగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించాలి, ఇంకా ముసలోళ్ళు అయినప్పుడు హాయిగా రిటైర్మెంట్ కూర్చొని సినిమాలు చూడాలి, మనోడు బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళాలి, రిలాక్స్ అవ్వాలి లైఫ్లో, ఇంకా మంచి చావు చావాలి అని కూడా కోరుకుంటారు. నేను ఒకసారి అడిగాను ఒక వ్యక్తిని, మీకు మీ కోరిక ఏంటి జీవితంలో అంటే, కోరిక ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, మంచి చావు రావాలి నాకు, ఎటువంటి బాధ కష్టం కలగకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి, ఆ, ఈ సలైన్లు ఆ సలైన్లు, ఇదంతా కూడా చాలా మంచి చావు కాదు, నాకు మంచి చావు కావాలి. ఎలా అంటే హాయిగా ఉన్నాను, చనిపోవాలి ఇలా. రైట్. ఎంత అజ్ఞానం చూడండి. రైట్. సో ఆ విధంగా ఇలా ఒక వ్యక్తి అంధకారంలో ఉండి జీవితం ఏంటి అనేది కూడా ఆలోచించడానికి సమయము లేదు. అటువంటి పరిస్థితిలో ప్రత్యేకంగా 21st సెంచరీలో పెద్ద ప్రాబ్లం అదే. కనీసం కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళితే కూడా ఒక వ్యక్తికి ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక జ్ఞానం దక్కేది కదా. పిల్లల్ని గురువు దగ్గర తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళు ఏదో ఒకటి భగవద్గీత అన్న మహాభారతం అన్న చదవకపోయినా కనీసం వినేవాళ్ళు, కథలు వినేవాళ్ళు. కరెక్టా? ఊర్లలో కూర్చొని దాని ద్వారా జ్ఞానం వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. సాయంత్రం పూట ఊరు దగ్గర అందరు కూర్చొని కథలు వినేవాళ్ళు. ఇప్పుడు సాయంత్రం పూట అందరూ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. సాయంత్రమే కాదు, మధ్యరాత్రి వరకు చూస్తున్నారు, 12 గంటల వరకు. సో ఆ విధంగా సినిమా పాటలు, సినిమాలు ఇవన్నీ వచ్చి ఇంకా అంధకారాన్ని పెంచేశాయి, ఇంకా అజ్ఞానాన్ని పెంచేశాయి. సమాజం ఏ దిశలో వెళ్ళిపోయిందంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి చేసే కార్యాలను చూస్తే ఇంకా ఆ వ్యక్తి నెక్స్ట్ లైఫ్ ఏముంటుందో మనం గమనించవచ్చు. ఆ వ్యక్తికి టెన్షన్ లేదు నా నెక్స్ట్ లైఫ్ ఏంటి అనేది. ఒకసారి ప్రభుపాదుల వారు ఇలా నెక్స్ట్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి ఏమన్నారంటే, సరే పై వచ్చే జన్మలో కుక్కనైపోతాను, ప్రాబ్లం ఏంటి అని అంటున్నాడు. కెన్ ఇమాజిన్? అజ్ఞానం ఎంత భయంకరంగా ఉందంటే కుక్కనైపోతాను, ప్రాబ్లం లేదు అంటే, కుక్క జీవితం బతకడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఉన్న రోజులు మాత్రం మస్తు ఎంజాయ్ చేయాలి, మజాగా ఉండాలి. ఆ, పై వచ్చే జీవితం ఎవడు చూశాడు? దీన్ని అంధకారం అంటారు, అజ్ఞానం అంటారు. రైట్. సో అందుకనే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనకి భక్తి మార్గం దక్కింది. ఇది చాలా చాలా పెద్ద సౌభాగ్యం. ప్రత్యేకంగా 21st సెంచరీలో ఉన్నాం మనం. ఆ, మొత్తం డిస్టర్బెన్స్, మొత్తం అజ్ఞానం, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు దీని మీద. రైట్. ఇప్పుడే నేను జస్ట్ నల్గొండ నుంచి వచ్చాను. జస్ట్ దిగి ఐ జస్ట్ టుక్ బాత్ అండ్ ఐ కేమ్. సో నేను క్యాబ్లో కూర్చున్నాను. సో నాతో పాటు ఒక 2 hours ట్రావెల్. నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. 2 గంటల పాటు ఒక ఆయన స్మార్ట్ ఫోన్లోనే బిజీగా ఉన్నాడు, అన్ని గ్రూపులు చెక్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఇద్దరు లేడీస్ కూర్చున్నారు, వాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ గురించి, ఆ కలీగ్ గురించి, దీని గురించి. మొత్తం టైం పాసే 2 గంట. జీవితంలో లక్ష్యమే తెలియదు యాక్చువల్గా. ఒక్కసారి ఆలోచించండి. రైట్. సో భక్తులు ఎలా ఉంటారు? ఇలా సమయం దొరకగానే వాళ్ళు మొబైల్ ఓపెన్ చేసి భగవద్గీత 2 3 శ్లోకాలు చదువుతారు. ప్రచారకులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? క్లాస్ ప్రిపరేషన్ చేసుకుంటారు, నోట్స్ తయారు చేసుకుంటారు. కరెక్టా? ఆ? సో ఇది భక్తులు ఈ విధంగా సమయాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వేరే ఏది లేదు ఇంకా. దాని గురించి, సినిమా గురించి, అది చూసావా, ఇది చూసావా, పొలిటిక్స్. 2 గంటలు, 2 నిమిషాలు కాదు, 2 గంటలు ఎలా గడిచిపోయా చూడండి ఒకసారి. ఆ? సో ఈ విధంగా అంధకారంలో ఉన్నప్పుడు మనకి జీవితం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో అందుకనే మనకు దక్కింది చాలా చాలా పరమ సౌభాగ్యం. దీన్ని ఎప్పుడు కూడా మనము లైట్గా తీసుకోకూడదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా అర్జునుడు గుడాకేశ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? అర్జునుడు ఈ అజ్ఞానం మీద ఉన్నాడు అంటే అజ్ఞానాన్ని అధిగమించాడు అనమాట. అందుకనే తాను అర్థం చేసుకునే అర్హత తన దగ్గర ఉంది. ఏం అర్థం చేసుకునే అర్హత? విభూతుల గురించి అర్థం చేసుకునే అర్హత అని గుడాకేశ అనే పదాన్ని ఉపయోగించారు. అర్థమైందా? దాని తర్వాత భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ, అహమాత్మ గుడాకేశ సర్వభూత శ్రయస్థిత, అందరి హృదయంలో పరమాత్మ రూపంలో నేను స్థితుడై ఉన్నాను అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఉం? చూడండి, జీవితంలో మనతో పాటు ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఉండరాదు. ఈ విషయం గమనించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి ఫస్ట్. అయితే ఒక వ్యక్తి మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటారు, ఆయనే కృష్ణుడు, ఆయనే భగవంతుడు. ఉం? మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా, భౌతిక జగత్తులో ఉన్నా, మనం స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ, మనము మానవ శరీరంలో ఉన్నా, లేకపోతే ఒక కాక్రోచ్ శరీరంలో ఉన్నా, లేకపోతే ఒక దోమ శరీరంలో ఉన్నా కానీ, ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేది కృష్ణుడు పరమాత్మ రూపంలో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు డైరెక్ట్గా భగవంతుడితో మనం లీలలో పాల్గొంటాం. కరెక్ట్. ఆధ్యాత్మిక జగత్తులో ఏం నడుస్తుంది? లీలలు నడుస్తున్నాయి. భగవంతుడు అనేక లీలలు చేస్తూ ఉంటారు. సో భక్తులందరూ భగవంతుడితో లీలల్లో పాల్గొంటారు. ఇంకా భౌతిక జగత్తులో ఉన్నప్పుడు పరమాత్మ రూపంలో మనతో పాటు ఉంటారు. భౌతిక జగత్తులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ పరమాత్మని మనం మర్చిపోయాం అంతే. ఆయన ఉన్నారు ఖచ్చితంగా, కానీ మనం మర్చిపోయాం. ఇంకా ఈ భౌతిక జగత్తులో కూడా ఎవరైనా మనతో పాటు ఎల్లప్పుడు ఉండగలుగుతారా? ఎవరు ఉండలేరు. రైట్. ఈ జీవితంలోనే చెప్తున్నాను, మృత్యు తర్వాత ఎలాగో వదిలేసి వెళ్ళిపోవాలి, అదైతే అండర్స్టాండబుల్. రైట్. మనం చాలా చాలా ప్రేమ పెంపొందించుకున్నటువంటి పిల్లలు, ఇల్లు, డబ్బు, మన బంగ్లా, కారు, బంగారము, ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాయిస్ లేదు. కానీ ఉన్న రోజులు కూడా ఒక వ్యక్తి మనతో పాటు ఎల్లప్పుడు ఉండరాదు. దాని అర్థం ఏంటి? ఎవరైనా మనని ఎల్లప్పుడు 24 hours మానిటరింగ్ చేసి కాపాడతారా? కాపాడలేరు. రైట్. కానీ భగవంతుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గమనించడం. ఇంకా యాక్చువల్గా ఈ లోకంలో ఒక వ్యక్తి దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? భగవంతుడిని మర్చిపోవడం. దట్స్ ఇట్. చాలా ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, ఎందుకు ఈ లోకంలో జనాలు దుఃఖంలో మునిగి ఉన్నారు అని అంటే, భగవంతుని వాళ్ళు మర్చిపోయారు. భగవంతుడు ఇక్కడే నా హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. భగవంతుడితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు మర్చిపోయారు. అందుకనే భగవంతుడు పదే పదే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఈ శ్లోకంలో చెప్తున్నారు, అందరి హృదయంలో నేను పరమాత్మ రూపంలో ఉన్నాను, మీరందరూ కూడా నా అంశములు, నేనే మీ అందరికీ మాతా పిత. కరెక్టా? రైట్. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనం మర్చిపోయినటువంటి ఆ సంబంధాన్ని మనకి తిరిగి చెప్పడానికే భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. లేకపోతే భగవంతుడు ఇక్కడ అవతరించే అవసరం ఉందా చెప్పండి? ఆయన హాయిగా గోలోక బృందావనంలో, వైకుంఠములో, అయోధ్యలో అద్భుతంగా లీలలు చేస్తున్నారు, తన భక్తులతో బిజీగా ఉన్నారు అక్కడ.
ఈ భౌతిక జగత్తులో మనం అందరం కూడా మాయా ప్రభావంలో ఉండి జీవితం అంటే ఏంటో దాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నాం. మాయా ప్రభావం ఏంటంటే ఒక వ్యక్తిని మాయ ఏం చెప్తుంది? జీవితం అంటే ఏంటో తెలుసా? తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, మళ్ళీ ఎంజాయ్ చేయాలి, ఉన్న రోజులు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. దట్స్ ఇట్. ఇది జీవితం. ఇది చూడండి, ఈ లోకంలో అందరూ అదే ప్రయత్నిస్తున్నారు. కరెక్ట్. అవసరం లేకుండా కూడా చాలా కష్టపడతారు. కరెక్టా కాదా? ఎందుకు? అరే, వాడు ఎంత ఎదిగాడు చూసారా, నేను కూడా ఎదగాలి ఆ లెవెల్లో. వీడు ఇంకా కష్టపడుతుంటారు. ఒక విషయం మర్చిపోయారు, ఏంటది? మనకు వచ్చే సుఖము దుఃఖము ఆల్రెడీ రాసి ఉంది. అతిగా కష్టపడినందువల్ల అది మారదు. దాని అర్థం ఏంటి? అతిగా కష్టపడినందువల్ల ఒక వ్యక్తికి బహుశా డబ్బు ఎక్కువ రావచ్చు. అతిగా కష్టపడినందువల్ల ఒక వ్యక్తి బహుశా 2 కార్లు కొనుక్కోవచ్చు. కానీ సుఖము రాదు అనే విషయం గమనించాలి. సో ఎన్ని కిలోల సుఖము ఇంకా ఎన్ని కిలోల దుఃఖము అనేది ఆల్రెడీ రాసింది. అతిగా కష్టపడినందువల్ల సుఖం పెరగదు, దుఃఖము తగ్గదు అనే విషయాన్ని మర్చిపోయి అందరూ బిజీగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, జస్ట్ ఇంత ట్రావెలింగ్ చేసి వచ్చాను కదా, జస్ట్ మన భక్తులు ఎప్పుడైనా కూర్చుంటే లోకాన్ని అబ్జర్వ్ చేయాలి, ఏం నడుస్తుంది చుట్టుపక్కన. ఆ, అలా రైట్, భగవద్గీత దృష్టితో చూడాలి లోకాన్ని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఆహాహా ఏం నడుస్తుంది లోకంలో. సో అందుకనే ఆ శుకదేవ్ గోస్వామి కూడా చెప్పారు భాగవతంలో, శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినాం అని చెప్పారు. ఈ లోకంలో జనాలకు మాట్లాడడానికి నృణాం సంతి సహస్రశః 1000 టాపిక్స్ ఉన్నాయి. కరెక్ట్. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి. రైట్. అపశ్యతాం ఆత్మతత్వం, కానీ ఆత్మతత్వాన్ని చూడలేకపోతున్నారు. నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, ఈ జీవితం ఎందుకు ఇచ్చారు, ఆ విషయాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని టాపిక్లు ఉన్నాయి. కరెక్టా? ఈ చీర ఎప్పుడు కొనుక్కున్నావు, ఆ బ్యాగ్ ఎక్కడ కొనుక్కున్నావు, ఈ గడియారం ఎక్కడ దొరికింది, ఆ సినిమా చూసావా, మొన్న వాళ్ళది కొత్తగా పెళ్ళయిందంట, గొడవలు నడుస్తున్నాయంట, తెలుసా మీకు? ఈ టాపిక్స్ ఇందులోనే బిజీగా ఉన్నారు అందరూ. రైట్. సో ఈ విధంగా ఇటువంటి పిచ్చి పిచ్చి టాపిక్స్ మాట్లాడి 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 ఏమవుతుందో తెలుసా? ఒకరోజు మన సమయం వచ్చేస్తుంది, శరీరం వదలాలి. అప్పుడు ఆప్షన్ లేదు. జీవితం క్షీణమైపోయింది, చేయి జారిపోయింది అప్పుడే మానవ శరీరం. ఇస్ ఇట్ నాట్? సో అందుకనే ఇప్పుడు ఉన్న రోజులు మన కాళ్ళు చేతులు మంచిగా నడుస్తున్నాయి, కళ్ళు చెవులు మంచిగా పనిచేస్తున్నాయి. ఆ, దీని ద్వారా మనం భగవంతుని స్మరించాలి. ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు భగవంతుడి యొక్క విస్మరణయే మన దుఃఖానికి కారణం. భగవంతుని మర్చిపోయినప్పుడు. చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లోడు మంచి ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు అనుకోండి. తను అకస్మాత్తుగా ఇంటిని వదిలేశాడు, తనకేదో పిచ్చెక్కింది. ఆ పిచ్చి వల్ల తను మర్చిపోయాడు మా అమ్మ నాన్న ఎవరనేది. ఊహించండి ఒకసారి. ఉంటుంది కదా సినిమాలలో మెమరీ లాస్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. మా అమ్మ నాన్న ఎవరండి, నాకు తెలీదు. రోడ్డు మీద తిరుగుతున్నాడు, నానా దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఒప్పుకుంటారా లేదా? భిక్షం అడుక్కునే వాళ్ళగా తిరుగుతున్నాడు, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, సార్ నాకు కొంచెం అన్నం పెట్టండి సార్, ఆకలి అవుతుంది సార్. రైట్. తన దుఃఖానికి కారణం ఏంటి? తన తల్లిదండ్రులు మర్చిపోయాడు అంతే. కరెక్టా కాదా? సింపుల్. ఎప్పుడైతే తన తల్లిదండ్రులు తను గుర్తు పెట్టుకుంటాడో, ఎప్పుడైతే గుర్తొస్తారో, అరే మా నాన్న అక్కడ ఉంటారు, మేము మేము కోటీశ్వరులము అని ఎప్పుడైతే గుర్తొస్తుందో, ఆ క్షణమే తన దుఃఖాలన్నీ పోతాయి. ఆ క్షణమే, వెంటనే ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి చేరుతాడో దుఃఖాలు పోతాయా లేదా? అన్నీ వచ్చేస్తాయి తనకి, తనకు కావాల్సిన ఫెసిలిటీ కరెక్టా? అదేవిధంగా మనం భగవంతుడిని మర్చిపోయాం. మనకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయాం. సో అందుకే నేను నానా దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే ఆ సంబంధాన్ని మనం పునర్స్థాపిస్తామో అప్పుడు దుఃఖమంతా కూడా క్షీణమైపోతుంది. ఒక ఉన్నతమైన ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇది మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఆనందం ఎలా దక్కుతుంది అనేది. కానీ ప్రభుజీ ఒక అందరిది. చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ ఇక్కడ అనువాదంలో ఉమ్, ఆత్మయే విశ్వము మూలతత్వము మహాతత్వము ఆత్మయనుడు అంటే భౌతిక శక్తి అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుజీ, ఇక్కడ అర్థం కాలేదు ఇది చెప్తాను వర్డ్. దానికి వస్తాను నేను నెక్స్ట్. అదే ఓకే. Yeah.
ఓకే. సో ఆ విధంగా మనం ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. రైట్. పద్మపురాణంలో కూడా ఒక శ్లోకం ఉంది. ఆ పద్మపురాణం శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. అది స్మర్తవ్య సతతం విష్ణుర్ విస్మర్తవ్యో న జాతు చిత్ సర్వే విధి నిషేధాస్యుర్ ఏతయోరేవ కింకరాః. అది పద్మపురాణంలో ఉంది. ఏ, ఒక రెండు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. ఏంటది? స్మర్తవ్య సతతం విష్ణుర్, ఎప్పుడు కూడా ఆ శ్రీ విష్ణువుని స్మరించండి. నెక్స్ట్ లైన్ ఏంటి? రెండో ఇన్స్ట్రక్షన్, విస్మర్తవ్యన జాతుచిత్, విష్ణువుని ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఈ రెండు ఒకటే విషయం యాక్చువల్గా. రైట్. కానీ దాన్ని స్ట్రెస్ చేయడానికి టూ యాంగిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి, ఇంకా రెండవది ఎప్పుడు మర్చిపోకండి. రైట్. సో ఆ విధంగా మనము ఎప్పుడు కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి భగవంతుడికి శాశ్వతమైన సంబంధం ఉంది. మన జీవితపు లక్ష్యమే తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం. రైట్. ఈ భౌతిక జగత్తులో ఉండి నానా దుఃఖాలు అనుభవించే అవసరము లేదు. రైట్. అలా. దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఒకటి, అహం, నేను. ఓకే, వాట్ ఈస్ ద వర్స్ హియర్? అహం ఆదియా ఏం చెప్పారు శ్లోకంలో? నేను సకల జీవుల ఆది మధ్య అంతము. కరెక్ట్. మూడు చెప్పారు: ఆది, మధ్యము, అంతము. దాని అర్థం ఏంటి? భగవంతుడు ఆది. ఆది ఎలా? ఎందుకంటే ఈ భౌతిక జగత్తు సృష్టి లేనప్పుడు కూడా భగవంతుడు ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఈ సృష్టిలో భాగం కాదు. భగవంతుడి సృష్టి బయట ఉంటారు, తను సృష్టించారనమాట. ఎస్ ఆర్ నో? ఒకవేళ మీరు ఒక మంచి వస్తువు తయారు చేశారు. రైట్. ఆ వస్తువు లోపల మిమ్మల్ని వెతికితే, అరే ఎక్కడున్నారు? వస్తువు తయారు చేసిన వ్యక్తి కనిపించట్లేదు. అరే ఆ వస్తువు లోపల లేడు, తను బయట ఉన్నాడు, వస్తువుని తయారు చేసిన వ్యక్తి కదా. అదేవిధంగా ఈ భౌతిక జగత్తుని సృష్టించినటువంటి భగవంతుడు ఈ భౌతిక జగత్తుకి అతీతమైన వాడు, దాని బయట ఉంటారనమాట. రైట్. లోపల కూడా ఉంటారు. ఎలా? పరమాత్మ రూపంలో ఉంటారు, అవ్యక్త రూపంలో ఉంటారు. కానీ పర్సనల్గా ఎక్కడ ఉంటారు? దాని బయట ఉంటారు. సో పాయింట్ ఏంటంటే ఈ భౌతిక జగత్తు సృష్టి జరగనప్పుడు కూడా భగవంతుడు ఉన్నారు. అందుకనే తను ఆది, అన్నిటికీ స్టార్టింగ్ ఆయనే. కరెక్ట్. అలా. దాని తర్వాత మధ్యమ. మధ్యమ అంటే ఒకసారి సృష్టి జరిగింది, సృష్టి జరిగిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయాలి కదా. రైట్. సో అంటే మెయింటెనెన్స్ అంటే ఏంటి? వానలు, వర్షాలు, ఎండ, సీజనల్ చేంజెస్. రైట్. ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? ఒక వస్తువు ఏదైనా మెయింటెనెన్స్ చేయబడింది అంటే ఒక మెయింటైనర్ ఉన్నారు. ఒప్పుకుంటారా? ఏదైనా చూడండి, మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు, రోజు రోజు చూస్తారా, అరే చాలా క్లీన్గా ఉంటుంది. ఒక ఇంటిని మీరు తాళం వేసి పెట్టండి నెల రోజులు, తర్వాత వచ్చి చూడండి ఎలా ఉంటుంది. మరి ఆఫీసు రోజు క్లీన్గా ఉంది, ఎలా క్లీన్ అవుతుంది? క్లీన్ చేసేవాళ్ళు మనకు కనిపించట్లేరు. నేను వెళ్ళేసరికి మంచిగా క్లీన్గా ఉంది, ఫ్యాన్ ఆన్ ఉంది, ఎవ్రీడే ఫ్రెష్గా ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇంత క్లీన్గా ఉంది అని అంటే ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? కామన్ సెన్స్. కరెక్టా? ఆటోమేటిక్గా మెయింటైన్ కాదు కదా. అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో మీరు చూడండి, మన అన్ని అవసరాలు తీరుతున్నాయి. మనకు కావలసిన గాలి, తిండి, నీళ్లు రెగ్యులర్గా ఇదే. అంటే వన్ టైం కూడా కాదు. అంటే వానదేవుడు ఏదో సృష్టి ఆరంభంలో ఒక 1000 టన్నుల లీటర్ల నీళ్ళు ఇచ్చేసామండి, ఇక నెక్స్ట్ ప్రళయం దాకా ఇందులో మేనేజ్ చేసుకోండి అని చెప్పారా? అలా చెప్పలేదు. కూరగాయలు కూడా ఆ, ఒక 1000 కిలోల కూరగాయలు పెట్టేసని ఇక మేనేజ్ చేసుకోండి ఉన్న రోజులని చెప్పలేదు. ప్రతిసారి మనకి వాన వస్తుంది రిపీటెడ్గా. ప్రతిసారి మనం విత్తనాలు నాటితే మనకి ప్రకృతి కూరగాయలు అవన్నీ ఇస్తుంది ఫ్రెష్గా. అంటే దాని అర్థం ఏంటి? ఎవరో దీన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. కరెక్ట్. మెయింటైన్ చేయకుండా అకస్మాత్తుగా ఎలా జరుగుతుంది? ప్రతిసారి కావాలంటే మనకు దక్కుతున్నాయి. సో ఆ విధంగా భగవంతుడు ఈ పూర్తి భౌతిక జగత్తుని అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. రైట్. సో అందుకనే ఆయన మధ్యమ కూడా. అంటే సృష్టి తర్వాత ఉండే పీరియడ్ ఏదైతే ఉందో అందులో అన్ని మెయింటైన్ చేస్తున్నారు భగవంతుడు. ఇంకా అంతము కూడా. అంతము అంటే ఆఖరికి ప్రళయం జరిగిన తర్వాత ఈ భౌతిక శక్తి అంటే ఎక్కడ మళ్ళీ భగవంతుడిలో ప్రవేశిస్తుంది. సో తనమే అంతం. అంతం ఎక్కడైంది? కరెక్ట్. భౌతిక జగత్తు బ్రహ్మాండం ఉంది కదా. ఇవన్నీ బ్రహ్మాండాలు కూడా మళ్ళీ పునః ఎక్కడ ప్రవేశిస్తాయి? మళ్ళీ భగవంతుడి లోపల ప్రవేశిస్తాయి. సో ఆ విధంగా తనే స్టార్టింగు, తనే మెయింటెనెన్స్ కూడా చేస్తారు, తనే అంతము. అందుకనే ఈ శ్లోకంలో
ఆ విధంగా చెప్పారనమాట. ఏంటది? అహమా అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అని చెప్పారు. అర్థమైందా? సో ఇందులో ఒక విషయం ఉంది. ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఒక విషయం చెప్పారు. ఆ విషయం చెప్పి మనం చర్చించి మనము ముగిద్దాం. సో మాధురి మాతాజీ అడిగిన పాయింట్ అదే రిలేటెడ్. సో ఏ విధంగా భగవంతుడు సృష్టి చేస్తారు? యాక్చువల్గా కృష్ణుడు తనకి పురుషావతారాలు ఉన్నాయి. కృష్ణుడికి అనేక అవతారాలు ఉన్నాయి. అందులో పురుషావతారాలు, ఇది గుర్తుపెట్టుకోండి. పురుషావతారాలు అని అంటే ఏంటనగానే మీకు వెంటనే 3 విష్ణువులు గుర్తు రావాలి. అదే పురుషావతారాలు. 3 విష్ణువుల పేర్లు ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఆ, చెప్ హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అనంత లక్ష్మి మాత. క్షీరోదక్షాయ విష్ణు, 1 మినిట్. అనంత లక్ష్మి మాత క్షీరోదక్షాయ చెప్తారు. విష్ణు, Hmm. గర్భోదక్షాయ విష్ణు, కరుణ కర్ణోదక్షాయ విష్ణు. ఓకే, వెరీ గుడ్, రైట్. సో మొట్టమొదటిగా కారణోదక్షాయ విష్ణు లేకపోతే మహావిష్ణు, ఇద్దరు ఒకటి, రైట్. సో భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రాసెస్ కూడా, ఆ ప్రాసెస్ కూడా శ్రీమద్ భాగవతంలో వస్తుందన్నమాట ఈ డిస్క్రిప్షన్. సో ఫస్ట్ పురుషావతారము మహావిష్ణు లేకపోతే కారణోదక్ష విష్ణు. ఆ మహావిష్ణువు నుండి ఏమొస్తుంది? అనేక బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి, రైట్. కానీ బ్రహ్మాండాలు ఖాళీగా ఉన్నాయి, లోపల ఏం లేదు. ఓకే, కానీ ఖాళీ బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి, రైట్. ఏ విధంగా? ఇలా మనము ఆ చిన్నప్పుడు పైపులో ఇలా పెట్టుకొని మనం అని అంటే బబుల్స్ వచ్చేవి కదా గాలిలో, చూసారా? చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం. సో ఎన్ని బబుల్స్ ఇలా గాలిలో తిరుగుతుంటాయి, ఆ విధంగా బ్రహ్మాండాలన్నీ కూడా గాలిలో తిరుగుతున్నాయి, కరెక్ట్. ఇలా మన నోటి నుంచి ఇలా వచ్చాయి కదా అవన్నీ మనం ఊదగానే, అలా భగవంతుడి యొక్క శరీరం నుండి బబుల్స్ లాగా బ్రహ్మాండాలన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. అలా అది వచ్చిన తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండంలో రెండవ పురుషావతారము ఏంటది? గర్భోదక్షాయ విష్ణు తను ప్రవేశిస్తారు ఒక్కొక్క బ్రహ్మాండంలో. ఒక్కొక్క బ్రహ్మాండంలో ప్రవేశించిన తర్వాత తన యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి కమలం నుండి బ్రహ్మదేవుడి జన్మం అవుతుంది, రైట్. అలా అందుకనే ఆ బ్రహ్మదేవుడి జన్మం అయిన తర్వాత భగవంతుడు బ్రహ్మదేవుడికి ఒక కార్యం ఇస్తారు. ఏంటి? ఇప్పుడు సృష్టి చెయ్యి ఈ బ్రహ్మాండంలో. సో ముందు ఖాళీగా ఉందని చెప్పానుగా బ్రహ్మాండం. సో ఖాళీగా ఉన్న బ్రహ్మాండంలో 14 భువనాలను సృష్టిస్తారు. ఎవరు? బ్రహ్మదేవుడు, రైట్. మనం భూలోకము, భువర్లోకము, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, కింద అతల వితల సుతల మహాతల రసాతల పాతాళ, ఇవన్నీ కూడా అలా, ఇవన్నీ కూడా తను కన్స్ట్రక్షన్ చేస్తారు, రైట్. దాని తర్వాత ఇప్పుడు అన్ని భువనాలు ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ 3వ పురుష అవతారము క్షీరోదక్ష విష్ణు, ఆయన ప్రవేశిస్తారు, రైట్. సో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన రెండింట్లో కూడా ప్రవేశిస్తారు. ఒకటి జీవాత్మల హృదయంలో పరమాత్మ రూపంలో, అంటే ప్రాణంతో ఉండే ప్రాణుల యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో. ప్రాణులు అంటే మనుషులు కూడా, పశువులు కూడా, కీటకాలు కూడా, చేపలు కూడా, అంతా కూడా. ఇంకా ప్రాణంతో లేని వస్తువులలో కూడా అణువులో చేరుతారు. అందుకనే భగవంతుడు అంటారు కదా, భగవంతుడు లేని చోటే లేదంటారు. ఒప్పుకుంటారా లేదా? భాగవతంలో చెప్పారు. ఎందుకంటే క్షీరదక్ష విష్ణు రూపంలో తను సర్వవ్యాప్తమై ఉన్నాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అని కృష్ణుడు కూడా చెప్పారు. నేను నా అవ్యక్త రూపంలో ఇదం మయా తతం ఇదం సర్వం, మొత్తం ప్రపంచమంతా నేను వ్యాప్తమై ఉన్నాను అని చెప్పారు. సో ఈ విధంగా సృష్టి జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇది ఎలా తెలుస్తుంది ప్రభుజీ? మీరు చెప్పారు, ఓకే, కానీ దీన్ని నమ్మాలనా ఇప్పుడు అని ప్రశ్న రావచ్చు, రైట్. చూడండి, కామన్ సెన్స్ ఉపయోగించవచ్చు. ఈ లోకంకి ఇప్పుడు ఒక మృత శరీరానికి ప్రాణంతో ఉండే శరీరానికి తేడా ఏంటి? ఎవరు చెప్తారు? ఆక్సిజన్ ప్రభుజీ, వాయువు. ఆక్సిజన్. ఇంకా ఆత్మ ఉండదు, ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు. ఓకే, మృత శరీరంలో ఆత్మ ఉండదు. అర్థమైంది. ఆ, Yes. వెళ్ళటం ఉండదు శరీరానికి. ఓకే, ఆత్మకు చావు లేదు కదా ప్రభుజీ, శరీరానికి ఉంది కదా. రైట్. సో మృత శరీరం ఇంకా ప్రాణంతో ఉండే శరీరానికి తేడా అడుగుతున్నాను నేను. పరమాత్మ కూడా ఉండడు కదా ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్ పాయింట్. సో ఎనీవే, సో ఎస్ చలనం చెప్పినట్టు, కూడా ఉండదు కదా ప్రభుజీ బాడీకి. ఎస్. సో మీరు చూడండి, ఎప్పటిదాకైతే ఈ యొక్క
ఇప్పుడు నేనేం చర్చిస్తున్నాం ఇక్కడ? భగవంతుడు ఏమన్నారు? సర్వవ్యాప్తము ఉన్నాను నేను, ఆది అంతమని చెప్పారు. ఎలా మనం నమ్మడం? కరెక్ట్. చూడండి, చాలా కామన్ సెన్స్, మంచి లాజికల్గా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. దే విల్ అప్రిషియేట్. ఒక శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఆ శరీరంలో మెయింటెనెన్స్ జరుగుతుంది. ఒప్పుకుంటారా? ప్రాణంతో ఉన్న శరీరంలో భోజనం లోపలికి వెళ్తేనే అరుగుతుంది. ఒప్పుకుంటారా? మృత శరీరానికి మీరు ఏమైనా తినిపించారనుకోండి, ఏమవుతుంది? అరుగుతుందా? అరగదు. శరీరంలో ఉండే కార్యకలాపాలన్నీ కూడా నడవట్లేవు ఇప్పుడు. కరెక్ట్. అదేవిధంగా అదేవిధంగా మీరు ఒక ఈ లోకాన్ని చూడండి, ఈ బ్రహ్మాండాన్ని, ఈ పృథ్వీని చూడండి. కేవలం ఈ పృథ్వీలో ఎంతో మెయింటెనెన్స్ నడుస్తున్నాయా లేదా? చెట్లు వస్తున్నాయి, గాలి, వాన, ఇవన్నీ ఎంత యాక్టివ్గా ఉంది. కరెక్ట్. సో ఆఖరికి పృథ్వీ ఏంటి? ఒక రకంగా చూస్తే ఇది భౌతికమైన పదార్థం, పంచమహాభూతాలతో తయారైనటువంటి ఒక బాల్. కరెక్టా? పృథ్వీ పంచమహాభూత, ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, ఈథర్ని కలిపి ఒక బాల్ అన్నమాట. రైట్. కానీ అది అంత యాక్టివ్గా ఉంది అని అంటే దాంట్లో కూడా ఒక ఆత్మ ఉన్నట్టే. ఎందుకంటే ఒక శరీరము, అది కూడా పంచమహాభూతాలతో తయారైన శరీరము. మానవుడి శరీరం మనం చూసుంటాం, మృత్యు తర్వాత పంచమహాభూతాలతో తయారైన శరీరము. ఒకవేళ అది యాక్టివ్గా ఉంది అని అంటే దాంట్లో ఊపిరి నడుస్తుంది, హార్ట్స్ నడుస్తుంది, అన్నం తింటే అరుగుతుంది. కరెక్టా? సౌండ్ వస్తుంది, ఇవన్నీ నడుస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఈ శరీరంలో ఆత్మ ఉన్నట్టు లెక్క. ఇదంతా కూడా నడవనప్పుడు ఆత్మ లేనట్టు లెక్క. అదేవిధంగా ఈ బ్రహ్మాండాన్ని చూస్తే కూడా ఇటువంటి యొక్క యాక్టివ్ ప్రిన్సిపల్స్ కనిపిస్తున్నాయి. కరెక్టా? అంటే దాని బ్రహ్మాండంలో కూడా ఒక ఆత్మ ఉన్నాడు. ఎస్, ఆయనే విష్ణువు. సో దాని అర్థం ఏంటి? అందుకనే భగవంతుడికి ఒక పేరు విశ్వాత్మ. విశ్వాత్మ అంటే ఏంటి? ఈ విశ్వానికి తను ఆత్మ. ఎందుకంటే ఈ విశ్వం కూడా ఒక భౌతికమైన పదార్థం యాక్చువల్గా. ఎలాగైతే ఈ శరీరం ఒక భౌతిక పదార్థం, ఈ భౌతిక పదార్థం అయినటువంటి శరీరంలో ఒక ఆత్మ ఉన్నప్పుడు ఈ శరీరం చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి. అదేవిధంగా ఈ బ్రహ్మాండము భౌతికమైన పదార్థమే ఆఖరికి. అందులో శ్రీ మహావిష్ణువు క్షీరోదక్షయ రూపంలో తను ఉన్నాడు కాబట్టే ఇది యాక్టివ్గా కనిపిస్తుంది. అందుకనే తన పేరు ఒకటేంటి? విశ్వాత్మ అని కూడా చెప్పారు. ఓకే. అలా అని ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు నేను ఆదిని, మధ్యము, ఇంకా అంతము అని చెప్పారు. దాని అర్థం ఏంటి? ఇది ఎందుకు తెలుసుకోవాలి? ఇది తెలుసుకొని ఏమవుతుందంటే మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుడు మనకేదో ఒక కోట్ల కిలోమీటర్ దూరంగా ఉండాలని అనుకోకూడదు. చాలామంది అనుకుంటారు ఏదో ఒక రోజు వస్తుంది భగవంతుడి దగ్గరికి వెళ్తాను. యాక్చువల్గా భగవంతుడు ఈజీగా యాక్సెసిబుల్గా ఉన్నారు మనకి రోజు. ఎలా? ఎవరైనా చెప్తారా? ఎలా భగవంతుడు యాక్సెసిబుల్గా ఉన్నారు? సూర్యుడు రూపంలో ప్రభుజీ. జపం రూపంలో, దగ్గర ప్రత్యేకంగా తన నామ రూపంలో, ప్రత్యేకంగా నామరూపంలో. అనేక మాధ్యమాల ద్వారా భగవంతుడు ఉన్నారు. నామ, రూప, గుణ, లీల, ఉపదేశం అన్నీ ఉన్నాయి. కానీ అందరికంటే చాలా చాలా యాక్సెసిబుల్ ఏంటి? శ్రవణం, కీర్తనం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవాళ నుంచి ఈ క్లాస్లో నుంచి ఏమైనా నేర్చుకోవాలనంటే ఇది మనం నేర్చుకోవాలి. శ్రవణం, కీర్తనం ద్వారా ఈజీగా యాక్సెసిబుల్గా ఉన్నారు. రైట్. ఇప్పుడు ఆయన ఆ కృష్ణుడు నా హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారనే విషయాన్ని అవగాహన పొందడానికి కూడా మనం శ్రవణం, కీర్తనం చేయాలి. అది చేయకుండా మనకు అవగాహన రాదు. ఇదేదో పరమాత్మ ఉన్నాడంటే ఏదో స్కానింగ్ చేసేస్తే కనిపించేది కాదు కదా. రైట్. స్కానింగ్ చేసాం కనిపించింది ఉన్నాడు, అలా కాదు. శ్రవణం, కీర్తనం ద్వారా అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ కృష్ణుడు ఎవరితోనైతే నాకు శాశ్వతమైన సంబంధం ఉందో ఆయన నా హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు అనే విషయం తెలుసుకోవడానికి కూడా శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి. మనందరికీ అనుభవం ఉంటుంది. శ్రవణం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం కథ వింటామో, భగవద్గీత క్లాసు కానివ్వండి, భాగవతం క్లాసు, ఎవరైనా ఎక్కడి నుండి అయినా ప్రామాణికమైనటువంటి సోర్సెస్ నుండి భగవంతుడితో ఒక రకమైనటువంటి ఒక సంబంధం, ఒక ఏమంటారు, క్లోజ్నెస్ ఏర్పడుతుంది. రైట్. ఒక రకమైనటువంటి మానసిక శాంతి కూడా దక్కుతుంది. రైట్. ఎందుకంటే శ్రవణం చేస్తున్నప్పుడు భగవంతుడితో మనం సాంగత్యం చేస్తున్నట్లు లెక్క. అంత పవర్ఫుల్ ప్రాసెస్ శ్రవణం. ఇంకా దాని తర్వాత జపం, భగవంతుడి నామాలు జపిస్తుంటే కూడా మనం భగవంతుడితో డైరెక్ట్గా సాంగత్యం చేస్తున్నట్లు లెక్క. కానీ ఆ ఫీలింగ్ డైరెక్ట్గా మనకు రాకపోవచ్చు. ప్రభుజీ నేను రోజు జపం చేస్తున్నా, ఒక్కసారి కూడా ఫీలింగ్ రాలేదు డైరెక్ట్గా ఉన్నట్టు. ఎందుకంటే మనం సాధన స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు సాధకులం కాబట్టి. రైట్. సో ఈ సాధన స్థాయి నుంచి మనం మెల్లిమెల్లిగా
మనము ముందుకెళ్ళాలి. అప్పుడేమవుతుంది, అప్పుడు మనకు ఆ అనుభూతి కలుగుతుంది, ఫుల్ అనుభూతి. స్టార్టింగ్లో జీరో అనుభూతి లేదు, ఒప్పుకుంటారా? జీరో అని చెప్పట్లేదు, అందరికీ ఏదో ఒక లెవెల్లో అనుభూతి కలిగింది, అందుకనే కంటిన్యూ చేస్తున్నారు. లేకపోతే మేము ఎందుకండి ఇన్ని రోజుల నుంచి హరే కృష్ణ చేస్తాం, రోజు 16 మాలలు, టైం మాకేమైనా పని పాట లేదా? లేదు, అనుభూతి కలుగుతుంది అందరికీ, క్లాసుల ద్వారా, జపము ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా ఉన్నతమైన అనుభూతి కలుగుతుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. రైట్, అది శాంపిల్ మాత్రమే, కానీ అసలైనది మనకి ఇంకా ముందుకెళ్ళి కూడా కలుగుతుంది, ఎప్పుడైతే మనం దృఢంగా శ్రద్ధతో మనం చిరకాలం ఈ ప్రాసెస్ ఫాలో చేస్తే. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.